చెప్పండి, మళ్ళీ ఎందుకు వచ్చారు? 1000 మందికి వండిన ఫుడ్ ని సేల్ చేయడానికి మా దగ్గర ఒక ఐడియా ఉంది పెద్దయ్య గారు. ఏంటది? స్పెషల్ గా ఆర్డర్ చేసిన భోజనాలు ఒకే రోజు ఒకే రెస్టారెంట్ లో సేల్ చేయడం కష్టం. అందుకే వాటిని సేల్ చేయడానికి నాంచకుండా పాయింట్కి రండి. ఒకసారి చూడండి. ఈ 1000 భోజనాలకి మనం వంట లెక్క స్పెషల్ పేరుతో ఫ్లాష్ సేల్ చేద్దాం సార్. ఎలా? భోజనాలని డివైడ్ చేయడం ద్వారా త్వరగా సేల్ చేయొచ్చు. అంటే మన దగ్గరలో ఉన్న అన్ని రెస్టారెంట్స్ బ్రాంచెస్ కి 800 భోజనాలు పంపించొచ్చు. మిగిలిన 200 భోజనాలు ఆ, వాటిని కంపెనీ పేరు మీద అనాథ శరణాలయంలో పంచి పెడదాం సార్. కాసేపట్లో లంచ్కి టైం అవుతుంది. దాదాపు అన్ని రెస్టారెంట్స్ లోనూ ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 800 భోజనాలు అన్ని రెస్టారెంట్స్ కి పంపించడం ఎలా? అక్కడ ప్రిపేర్ చేసిన వంటల పరిస్థితి ఏంటి? అవును సార్, మీరు అన్నది నిజమే. మన రెస్టారెంట్ లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ ఉంటే జనం ఎందుకు ఎక్కువ మంది రావాలి అంటే మనం రప్పించాలి. ఎలా రప్పిస్తావు? బహుమతులు పెట్టి. బహుమతులా? అవును సార్. ఏంటా బహుమతులు? గోల్డ్ కాయిన్స్. అమ్మా వంటలక్క, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా? ముందు వాళ్ళు చెప్పే ప్లాన్ వినండి పెద్ద మేడం గారు. ఏమీ ఆలోచించకుండానే, ఏమీ తెలియకుండానే ఈ బహుమతులు పెట్టరుగా. అయితే చెప్పమనండి, విన్న తర్వాతే మాట్లాడతాను. నువ్వు చెప్పు బ్రదర్. మనం రెస్టారెంట్స్ ముందు సోషల్ మీడియాలో మన జోష్నా రెస్టారెంట్స్ తరపున ఒక సర్ప్రైజ్ యాడ్ వేస్తాం సార్. అదేంటంటే భోజనం చేసే వాళ్ళ బిల్స్ కలెక్ట్ చేసి లాటరీ తీస్తాం. లంచ్ టైం 3 hours కాబట్టి అంటే ప్రతి గంటకి ఒక లాటరీ తీయబడుతుంది. లాటరీలో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇస్తాం. దీంట్లో మరొక సర్ప్రైజ్ ఉంది పెద్దయ్య గారు. ఆ 3 కాయిన్సే కాకుండా ఒక పర్సన్ కి 10 days ఫ్రీ టిఫిన్ ఆఫర్ కూడా ఉంది. అంటే మొత్తానికి కంపెనీని దివాళా తీస్తే గాని నిద్రపోను అంటావు. జోస్నా, లేకపోతే ఏంటి బాబా? ఏదో దీపావళికి బట్టల షాప్ లో ఆఫర్స్ పెట్టినట్టు రెస్టారెంట్ లో ఆఫర్స్ ఏంటి? అది కూడా 1 day సేల్ కి. ఇదంతా మీరెప్పుడు పబ్లిసిటీ చేయాలి? జనం ఎప్పుడు రావాలి? మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా ఎప్పుడు సేల్ అవ్వాలి? ఇంపాసిబుల్. పాసిబుల్ అవుతుంది జోష్నా. ఎలా అవుతుంది? ఇందులో ఉన్న పెద్ద మైనస్ ఏంటో తెలుసా? టైం లేకపోవడం. మీరు ఆఫర్ పెట్టినా వచ్చే జనం మీరు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో రారు. వచ్చిన వాళ్ళకి చచ్చినట్టు లాటరీ తీయాల్సిందే, కాయిన్స్ ఇవ్వాల్సిందే. ఫుడ్ మిగిలిపోతే వచ్చే లాస్ లక్షల్లో ఉంటే ఈ గోల్డ్ కాయిన్స్ ప్లస్ ఫ్రీ టికెట్స్ ఇవన్నీ కలిపి మరో 50-60 వేలు లాస్. ఈ ఐడియా వల్ల లాస్ అని మీకు తెలుసు. కానీ వంటలక దీప గారు, మేధావి సూరజ్ గారు తమ ఫెయిల్యూర్ ని అన్ని బ్రాంచెస్ కి షేర్ చేసి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. అయితే నువ్వు ఐడియా చెప్పు జోస్నా. నేనెందుకు చెప్తాను? నేనేం తప్పు చేయలేదు. నేను వద్దన్న ఆర్డర్ని తీసుకుని తప్పు చేసింది దీప. బండ్ల మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి కార్పొరేట్ బిజినెస్ గురించి ఎంత అవగాహన ఉంటుందో దీపని చూస్తే అర్థం అవుతుంది. మనుషుల్ని అంచనా వేయడంలో దీప ఫెయిల్. ఇది మామూలు నష్టం కాదు. ఆ బ్రాంచ్ కోలుకోవడానికి మరో 4 ఏళ్లు పడుతుంది. మనుషుల్ని అంచనా వేయటంలో దీప ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ వ్యాపారం చేయటంలో దీపదెప్పుడూ సక్సెస్ఫుల్ హ్యాండే. అది ఇడ్లీ బండి అయినా, సత్యరాజ్ రెస్టారెంట్ అయినా. ఫుడ్ వాల్యూతో కంపేర్ చేస్తే బహుమతుల వాల్యూ చాలా చిన్నది. మొత్తం ఫుడ్ ఇంత తక్కువ టైంలో ఎలా సేల్ చేస్తారు? సేల్ చేస్తాం జోష్నా. చేతకాని మాటలు మాట్లాడుకు దీపా. మనుషుల్ని నమ్మడం నేర్చుకో.
నమ్మితేనే కదా నాశనం చేశారు. నష్టాన్ని రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వింకా నష్టాన్ని పెంచుతున్నావు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నాకు నమ్మకం లేదు. ఇక ఆపుతారా? ఏదో ఆలోచన చేసి ముందుకెళ్తారా? ఇలా డిబేట్ చేసుకుంటూ అరుచుకుంటూ టైం వేస్ట్ చేస్తారా? నేను అడిగిన దాంట్లో వాల్యుబుల్ పాయింట్ ఉంది తాత. దానికి సమాధానం కావాలి. ఇంత తక్కువ టైంలో ఎలా పబ్లిసిటీ చేస్తారు? అదంతా మా బర్డెన్ మేడం. మేం ఫ్లాష్ పబ్లిసిటీ చేస్తాం. దానికి నా దగ్గర వేరే ఐడియా కూడా ఉంది. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి చాలు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. వెంటనే భోజనాలన్నీ అన్ని బ్రాంచెస్ కి పంపించాలి. నా బ్రాంచ్ కి పంపించడానికి వీల్లేదు. జ్యోత్స్న, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? ఇది ఒక ఫెయిల్యూర్ ప్లాన్ డాడీ. వీళ్ళ భోజనాలు నా బ్రాంచ్ కి వస్తే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేయించిన మీల్స్ అంతా మిగిలిపోవచ్చు. అప్పుడు నాకు నష్టమే కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బ్రాంచ్ గురించి కాదు, సంస్థ గురించి. ఈ సంస్థకి నష్టం కలిగించే పని ఎవరు చేసినా నేను క్షమించను. మరో 30 minutes లో లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారో, ఎలా పబ్లిసిటీ చేస్తారో, ఏం గిఫ్ట్ ఇస్తారో నాకు అనవసరం. ఈవినింగ్ లోపు మొత్తం సేల్ అయిపోవాలి. ఫుడ్ వేస్ట్ అయిపోయిందన్న మాట నాకు వినపడకూడదు. వినపడిందో మీకు ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను. కంపెనీకి నష్టం వచ్చినా, ఫుడ్ వేస్ట్ చేసినా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అన్నం పెట్టిన మనుషుల్ని, ఆశీర్వదించిన చేతుల్ని ఎప్పుడు మర్చిపోవద్దని మా నాన్న చెప్పేవాడు. మీరు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు, ఆశీర్వదించారు. ఇప్పుడు అవకాశం కూడా ఇచ్చారు. ఈ సంస్థని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. దీన్ని పాడు చేయడం అంటే తినే అన్నంలో మట్టి పోసుకోవడమే. అమ్మ లాంటి ఈ సంస్థని ఏ నష్టం కలగకుండా కాపాడే బాధ్యత మాది. మీరు ఒక అవకాశం ఇచ్చారు. మమ్మల్ని మేము నిరూపించుకుంటాం. ముందు మొదలు పెట్టండి. ఏం జరుగుతుందో ముగింపుకు వస్తే గానీ తెలియదు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పెద్దయ్య గారు. థ్యాంక్ యూ సార్. దీప గారు, మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. నమ్మకంతో చేసే ఏ ప్రయత్నం వృధా కాదు. ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకునే టైం. మీరేంటో అందరికీ తెలియాల్సిన టైం. సార్, ఖచ్చితంగా సరైన జవాబుతోనే మీ ముందు నిలబడతాం. తల ఎత్తుకుని నిలబడతాం. పదండి దీప గారు. మీరేం కంగారు పడకండి. నా హెల్ప్ లేకుండానే నా భార్య సాధించగలరు. అసమర్థులెవరో సమర్థులెవరో ఈ రోజు తేలిపోతుంది తాత. వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? చచ్చినా కాదు మేడం. ఆల్వేస్ మీరే నెంబర్ 1. కాబోయే సీఈఓ మీరే కాబట్టి క్యాబిన్ రెడీ చేయమంటారా? అదెలాగో జరిగేదే వంశీ. కాకపోతే ఈ గ్యాంగ్ అంతా ఏదో హడావుడి చేస్తున్నారు కదా, కాసేపు మనం చూసి ఎంజాయ్ చేద్దాం. గణపతి గారు చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. మీ బ్రాంచ్కి రావాల్సిన భోజనాలు వస్తాయి. వెంటనే బోర్డ్స్ పెట్టండి. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ చెప్తూ ఉండండి. అలాగే మేడం. 5th క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వంటలక్క స్పెషల్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పండి. వాళ్ళ బిల్ వెనకాల పేరు రాసి బాక్స్లో వేయండి. మైత్రివనం బ్రాంచ్కి, కూకట్పల్లి బ్రాంచ్కి చెప్పేశావు కదా? నేను చెప్పేశాను బావా. మణికొండ బ్రాంచ్కి నేను చెప్పాను. ఆ, కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే. గట్టిగానే కష్టపడుతున్నట్టున్నారు.
మాట సాయం చేస్తున్నాను అంతే. చేయి బావా, ఎంత చేసినా ఈవినింగ్ వరకే కదా. ఈ విషయంలో నాకు మాత్రం చెడ్డ పేరెందుకు? నా బ్రాంచ్కి కూడా కొన్ని భోజనాలు పంపించండి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాయి చూసినావు. ఇంకా కస్టమర్స్ రావడమే ఆలస్యం. ఎలా వస్తారు? అందరికీ తెలిసేలోపు ఈవినింగ్ అయిపోతుంది. అంత లేదు మేడం. సోషల్ మీడియా మీలా కాదు, చాలా ఫాస్ట్గా ఉంది. వంశీ, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, అలాగే ఓడిపోయే బ్యాచ్కి మాటలు ఎక్కువ. దీపా గారు, పబ్లిసిటీకి ఏం కావాలో అన్నీ చేశాం. అలాగే అనాథ శరణాలయాలకి పంపించాల్సిన ఫుడ్ని కూడా పంపించేశాం. కాసేపు ఆగు. మీరు పంపిన బ్రాంచుల్లో మిగిలిపోయిన భోజనాలు కూడా అనాథ ఆశ్రమంలో పంచాలి. పెద్ద మేడం గారు, మన సైడ్ నుంచి కోఆపరేషన్ కొంచెం ఎక్కువైనట్టుంది. ప్రాక్టికల్ గా జరిగేది చెప్తున్నాను బాబా. అంత ప్రాక్టికల్ మనకు అవసరం లేదులేమో. ఏదో తాగుతున్నట్టు ఉన్నారుగా, ఆ తాగండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. ఓకే వంశీ, చూద్దాం. కాకపోతే సేల్ అవ్వకుండా మిగిలిపోయిన భోజనాలు కూడా ఏం చేయాలో ముందుగా ప్లాన్ చేసుకోమని నీ భార్యకి చెప్పు బావా. అంత అవసరం రాదులేండి. ఈ పాటికి జనం రెస్టారెంట్స్ ముందు క్యూ కట్టుంటారు. బావా, రెస్టారెంట్ నుంచి మేనేజర్ కాల్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెప్పడానికి అయి ఉంటుంది. లిఫ్ట్ చేయి. చెప్పండి. కస్టమర్లు ఎవరు రావట్లేదు మేడం. ఏంటి, కస్టమర్లు ఎవరు రావడం లేదని చెప్పాడా? మీరెలా గెస్ చేశారు మేడం? అక్కడ జరుగుతుంది